నేను ఏదైనా భూమి మీద జరగాలంటే ముందు కొంత బాధ అయితే అనుభవించాలి. ఆ బాధ తర్వాతనే ఆనందం ఉంటుంది. సో మన నిత్య జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి అనుభవాలతో సమానమే. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి అంటే 2 రోజులు మనకి ఈ గురు పౌర్ణిమ ప్రభావం అయితే ఉంటుంది. రేపు మొత్తము కూడా అంటే ఎలా ఉండాలయ్యా అంటే గనక గురు పౌర్ణిమ రోజు పొద్దున్నే స్నానం చేసి నీకు ఇష్టమైనటువంటి గురువు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే గనక వాళ్ళని సత్కరించడం కానీ, లేకుంటే గనక వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం కానీ జరగాలి. గురువు నీ దగ్గర లేకుంటే గనక చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి నీ గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒకసారి స్మరించుకున్నా కూడా నీకు బాగుంటుంది. అండ్ వన్ మోర్ గొప్ప విషయం ఏంట్రా అంటే గనక